వెలుగులు, ఈ ప్రియకాళ్ళు ఉండబట్టి, లేకపోతే మనకు శోధనలు వచ్చేటప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బలహీనతలు ఏర్పడినప్పుడు మనం వాటి నుంచి కొన్ని సందర్భాల్లో తప్పించుకొనలేకపోతున్నాం. కారణం ఇది మానవ స్వరూపం. ప్రియులారా, అలాగే ఇంకా మిగతా 3 జంతువులు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మిగతా 3 స్వరూపాలు ఇక్కడ కనబడుతున్నాయి. నేను మళ్ళా చదువుతున్నాను. ఇంకొక స్వరూపం ఏంటంటే, కుడి పార్శ్వపు రూపములు సింహపు ముఖము వంటివి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్వభావం ఎలాగుందంటే సింహపు స్వభావం. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారు సారూప్యత ఎలా కనబడుతుందంటే, వారి యొక్క రూపాలు ఎలాగ మారుతాయంటే నిజంగా సింహంలోకి మారుతారంట. మనము యూదాగోత్రపు సింహపు కుమార్తెలు కాబట్టి ఆ యూదాగోత్రపు సింహపు లక్షణాలు అనేవి పుష్కలంగా మన మీద ఉండడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనలో ధైర్యం వస్తుంది, మనలో భయం పోతుంది, మనలో అనుమానం పోతాయి, మనలో అవిశ్వాసం పోతుంది, మనలో అనేక రకాలైనటువంటి అపనమ్మకాలు పోతాయి. ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరూ కూడా ధైర్యంగా సింహంలాగా ఉంటారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 1వ మాటలో నీతి మంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు అన్న ఒక మాటను మనం గమనించుకోవాలి. ప్రియులారా, నీతి మంతులంట సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. సింహానికి భయం ఉండదండి. అరణ్యంలో ఎక్కడైనా అరవగలదు, ఎవరి దగ్గరైనా అరవగలదు, ఏ మూలలోనైనా అరవగలదు, ఏ ప్రదేశంలోనైనా అరవగలదు. ఒక కుందేలు పిల్లని చూడండి, ఒక లేడీని చూడండి, ఒక డాగను చూడండి, లేకపోతే జంతువులు చూడండి, ఒక మేకను చూడండి, గొర్రెను చూడండి, లేకపోతే ఒక బర్రెను చూడండి. అవి అరవడానికి కొన్ని ప్రదేశాల్లో వాటికి పరిమితులు లేవు, పర్మిషన్ లేవు, అనుమతులు లేవు. అవి ధైర్యంగా అరవలేవు. ఎందుకంటే నేను కానీ అరిస్తే ఏదైనా నాకన్నా పెద్ద జంతువు వచ్చి నన్ను చంపుతుందేమో, నన్ను వేటాడుతుందేమో అన్న భయం అనేది చిన్న చిన్న జంతువులకు ఉంటాయి. పిల్లరా, కానీ సింహం అనేది అడవికే రాజు. తన దగ్గర ఏ జంతువైనా సరే తల వంచాల్సిందే, తన మాటకు, తన స్వరానికి భయపడాల్సిందే, తల వగ్గాల్సిందే. పిల్లరా, ఈ రోజున చాలా మంది సేవకులమైన మనము, ఈ రోజున చాలా మంది విశ్వాసులమైన మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ధైర్యంగా ప్రకటించలేకపోవడానికి ఒక కారణం, ఒక బలమైన కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడకపోవడమే, దేవుని యొక్క అభిషేకము మనలో లేకపోవడమే, ఆత్మ అనుభవించి బలము మనం పొందుకోలేకపోవడమే కారణం. పిల్లరా, చాలా మంది బాహ్యంగా ప్రకటించరు. చాలా మంది సింహం వేటాడిసిన తర్వాత ఆ పశువు తాలూకా చర్మాన్ని, ఆ చెవుల్ని, ఆ తాకల్ని తినడానికి వెళ్ళే నక్కలాగే వెళ్తారు చాలా మంది. సింహమేమో వేటాడుతుంది, నక్కేమో కుంటుకుంటూ అదంతా అయిపోయిన తర్వాత ఆ డొక్కు నేరుకోవడానికి వెళ్తుంది, దాని తాలూకా చర్మాన్ని తినడానికి వెళ్తుంది, చెవులు కొరకడానికి వెళ్తుంది. వేటాడాలంటే సింహం లాంటి బలం కావాలి, ధైర్యం కావాలి. సాతాన్ని వెళ్ళగొట్టాలి అంటే మనము నక్కల్లాగా ఉండకూడదు, గుంట నక్కల్లాగా ఉండకూడదు. పరిచర్యలో గుంట నక్కలు అనేవి చాలా బలహీనమైనవి. పాడు చేసే ద్రాక్ష తోటను పాడు చేసేవి గుంట నక్కలే. ప్రియులారా, ఈ రోజున గుంట నక్క లాంటి పరిచయ ధర్మాన్ని మనం చేసుకుంటూ వెళ్తున్నామంటే మనలో దేవుని యొక్క ఆత్మ లేకపోబట్టే, మనలో అపనమ్మకం ఉండబట్టే, మనలో అవిశ్వాసం ఉండబట్టే, ఇట్టి రీతిగా మనం ధైర్యం చాలక అలాంటి పరిచర్యలు ఒకవేళ చేస్తున్నామేమో. విశ్వాసులైతే మూతులు కరుగుతారు, ముక్కులు కరుగుతారు, చెవులు కరుగుతారు. ఇలాగే వారి యొక్క సమయాన్నంతటిని ముసలమ్మ ముచ్చట్లకే వెచ్చిస్తూ ఆ దేవుని యొక్క నామాన్ని ప్రకటించరు. చాలా మంది ధైర్యంగా ప్రకటించాలండి. నా ప్రభు నా జీవితాన్ని మార్చాడు కాబట్టి నా జీవితాన్ని మార్చిన ప్రభువుని మీరు నమ్ముకోండి అని చాలా మంది తోటి కుటుంబీకులకు కానీ, బంధువులకు కానీ, రక్త సంబంధికులకు కానీ, పక్క కుటుంబీకులకు కానీ, వీధిలో వాళ్ళకు కానీ, ఊర్లో వాళ్ళకు కానీ ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారిలో ఇంకా భయం ఉంది అంటే గనక వారిలో దేవుని యొక్క ఆత్మ పనిచేయటం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలా. మన హృదయము కానీ, మన దేహము కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మనం ఎరగలేకపోతున్నాము.
మనలో దేవుని యొక్క ఆత్మ ఉండేటప్పుడు మన జీవితాలకైన ఆత్మ సంచకరులుగా ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ అగ్ని కంచె మన చుట్టూ ఉంటుంది ప్రియులారా. ఏ ఒక్కరూ దేవుని యొక్క ఆదేశం లేకుండా పరిశుద్ధాత్ముడు మనల్ని ఎవరిని ముట్టలేవుడు ప్రియులారా, మనల్ని ఎవరిని కొట్టలేవుడు ప్రియులారా, మనల్ని ఎవరు అనలేవుడు ప్రియులారా. ఒకవేళ మన మీద ఎవరైనా ఎగిరితే గనక, రుసరుసలాడితే గనక, గుసగుసలాడితే గనక వాళ్ళ జీవితాల్లో దేవుడు చాలా పరిమాణాలు ఎదుర్కొనేటట్టు చేస్తాడు ప్రియులారా. మనల్ని ఎవరైనా ముట్టుకుంటే వారు పచ్చడైపోతారు. ఎందుకంటే మనలో యేసు ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు మన హృదయాల్లో, విశ్వాస జీవితాల్లో నెలకొని ఉన్నాడు అని ఈ రోజున ప్రేమపూర్వకంగా మీకు చెప్తున్నాను ప్రియులారా. చాలా మంది ఈ సంఘాల నుంచి విశ్వాసం ఆ సంఘాల్లోకి లాగుతూ ఉంటారు. చాలా మంది దొంగ పరిచయం చేస్తూ ఉంటారు, నక్కలాగా తరువాత వెళ్తూ ఉంటారు. అలాగపోతే అనేక రకాల ముసలి కన్నీరు కారుస్తూ ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ ఉంటారు, విశ్వాస జీవితాలు చెరుపుతూ ఉంటారు. చాలా విషయాల్లో దేవుని యొక్క రాజ్యంలో ఉన్న నిత్య సంతోషాన్ని, నిత్య సమాధానాన్ని అనుభవించకుండా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వారు సింహపు పిల్లలు కారండి. ఇట్లాంటి వారు సింహపు ఆత్మ కలిగి లేరండి. ధైర్యంగా ప్రకటించగల ఆత్మ, ఆయన గ్రామ పెద్దవని, లేకపోతే మండలానికి అధికారమని, రాష్ట్రానికి నాయకుడవని, దేశానికి నాయకుడవని, దేశానికి ఉన్నతమైన స్థితిలో ఉండి, విదేశీయులవని, ఈ ప్రదేశమవని, ఆ ప్రదేశమవని, ఏ ప్రదేశమవని, నీలో ఉన్న యేసుని నువ్వు ధైర్యంగా ప్రకటించగలగడానికి నీకు పరిశుద్ధాత్ముడి యొక్క సహాయం ఎంతైనా కావాలి ప్రియులారా. ధైర్యంగా ప్రకటించగలిగిన శక్తి, ధైర్యంగా సువార్త చేయగలిగిన శక్తి కేవలం పరిశుద్ధాత్ముడి ద్వారానే లభిస్తుంది. నంబర్ 3, ఎద్దు ముఖం కనబడింది. ఈ ఎద్దు ఏం చేస్తుంది అంటే 92వ కీర్తన 10వ అధ్యాయం, సింహపు ముఖము బలమైన సువార్త చేయడానికి ఉపయోగపడుతుంది. స్పీక్స్ ఆఫ్ ఇవాంజలిస్టిక్ కరేజ్. 3వదిగా ఎద్దు ముఖం. ఈ ఎద్దు ముఖములో ఒక రకమైనటువంటి మర్మాన్ని దేవుడు దాచాడు. కీర్తన గ్రంథం 92వ కీర్తన 10వ అధ్యాయంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తుతుంది. హల్లెలూయా. ఏమండి, మనుషులు కొమ్ములు ఉంటాయా? కొమ్ములున్న మనుషులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. కొమ్ము అనేది ఒక అభిషేకానికి సాదృశ్యంగా ఉంది. గురుపోతు కొమ్ము ఎంత బలంగా ఉంటుందో, అది ఎవరు వంచలేనివిగా, ఎవరు ఊడగొట్టలేనివిగా ఉంటాయో, దేవుడు నీలో అభిషేకాన్ని కానీ దాచి ఉంచితే గనక ఆ అభిషేకాన్ని నీలో నుంచి ఎవరు దొంగిలించలేరు. నీ దగ్గర ఉన్న డబ్బు దొంగిలించొచ్చేమో, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు దొంగిలించొచ్చేమో, నీ దగ్గర ఉన్న వ్యక్తులు దొంగిలించవచ్చేమో, నీ సంఘాన్ని లాక్కోవచ్చేమో కానీ, నీ సేవను పాడు చేయొచ్చేమో కానీ, నీలో ఉన్న అభిషేకాన్ని మాత్రం ఎంత మాత్రము ఏ వ్యక్తి కూడా నీ దగ్గర నుంచి అపహరింపలేడు. నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతాయి, నువ్వు ప్రకటిస్తే ఆత్మలు రక్షించబడతాయి, నువ్వు ప్రకటిస్తే ఆత్మలు బలపరచబడతాయి. ఈ విధానాన్ని ఏ ఒక్కరు కూడా ఆపలేరండి. ఇది చాలా మందికి తెలియనటువంటి సత్యం. ఇది ఎద్దు కొమ్ములు ఎలా ఉంటాయంటే అవి ఎంత బరువులని అప్పగలుగుతాయి అంటే, ఇక్కడ గమనించి మనం ఇంతకు మునుపు ఎటువంటి కార్యాలను చేయలేకపోతున్నామో అటువంటి కార్యాలని సులువుగా చేయగలిగిన శక్తి ఈ గురుపోతు కొమ్ము. When the oil of the Holy Spirit touches us, at first we receive rare, unexplained power to accomplish what could not do before. We can be able to do the things which we could not be able to do before. ఇంతకు మునుపు చేయలేనటువంటి పనులు, ఇంతకు మునుపు చేయలేనటువంటి విశ్వాసము, ఇంతకు మునుపు చేయలేని ప్రార్థన, ఇంతకు ముందు చేయలేనటువంటి పరిచర్య ఇప్పుడు నీకు